హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా జీ వ్లాగ్స్. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే జెల్లీ ఉంటుంది కదా, ఆ జెల్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది మీ అందరికీ చూపిస్తాను. ఇదైతే రెడీమేడ్ జెల్లీ క్రిస్టల్స్ అని మనకి పౌడర్ దొరుకుతుందండి. ఈ పౌడర్ మనకి ఆన్లైన్లో అయినా దొరుకుతుంది, లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటుందన్నమాట. అండ్ ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. నేను ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను అనమాట. మా పిల్లలు స్ట్రాబెర్రీ అంటే ఇష్టపడ్డారు, అందుకని చెప్పి వాళ్ళ కోసం ఇది తీసుకున్నాను. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే చూపిస్తున్నాను. ఇందులో సింగిల్ ప్యాకెట్ ఉంటుంది, ప్లస్ అందులో ఇంకొక పౌడర్ కూడా ఉంటుంది. మీకు లోపల వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అది కూడా ఒక పౌడర్ అనమాట. ఇప్పుడు దీన్ని మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే లోపల ఉన్న పింక్ కలర్ పౌడర్ అయితే ఈ బౌల్లో అయితే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనకి ఇంకొక వైట్ కలర్ ప్యాకెట్ ఉంది కదా, అది కూడా ఓపెన్ చేసి ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో కలిపితే సరిపోతుంది, కానీ ఇక్కడ ఇందులో పౌడర్ అనేది కొంచెం గ్రాన్యూల్స్ లాగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను చేయితోనే కలుపుతున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అది మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఎగ్జాక్ట్గా 500 ml వాటర్ తీసుకోవాలండి. 500 ml కంటే కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ అంతకంటే ఎక్కువ అస్సలు తీసుకోకూడదు. నేను చేసిన మిస్టేక్ ఇక్కడ అదే అనమాట. 500 ml కంటే కొంచెం ఎక్కువ అయ్యాయి వాటర్. ఇక్కడ ఈ 500 ml వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించేసి బౌల్ స్టవ్ పై పెట్టేసి కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ చూసారా ఇక్కడ బాయిల్ అవుతున్నాయి కదా, ఈ బాయిల్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకొని ఒక 5 minutes చల్లారనివ్వాలి. ఇప్పుడు వాటర్ అయితే చల్లారిపోయాయి. వీటిని ఈ వాటర్ని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పౌడర్లో కొద్ది కొద్దిగా వేస్తూ లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా వేసుకోవాలి వాటర్ అనేవి. నేను 500 ml కంటే వాటర్ ఎక్కువ తీసుకున్నాను, అందుకే ఇంకా ఏంటంటే నాకు కొంచెం జెల్లీ అనేది కొంచెం వాటరిష్గా అయ్యిందనమాట. మనకు జెల్లీ ఉండే అంతకంటే కొంచెం ఎక్కువ లూజ్గా అయిపోయిందనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దాన్ని చూసుకుంటూ వాటర్ అయితే కలుపుకోవాలి. ఎగ్జాక్ట్గా 500 ml, దానికంటే తక్కువే వేసుకోండి, పర్లేదు. అలా పక్కన పెట్టేసిన తర్వాత మనకి జెల్లీ మౌల్స్ దొరుకుతాయండి, లేదంటే చాక్లెట్ మౌల్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు చాక్లెట్స్ తయారు చేయడానికి మౌల్స్ దొరుకుతున్నాయి కదా, వాటిలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఇలా ఉండే గాజు గ్లాస్ ఉంటాయి కదా, అవైనా సరే వాటిలలో అయినా చేసుకోవచ్చు. లేదంటే ప్లాస్టిక్ బౌల్స్లో అయినా వేసుకోవచ్చు, ఎందులో అయినా చేసుకోవచ్చు. ఈజీగా వెళ్తుంది అనమాట మనకి జెల్లీ అనేది. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మొత్తం మనకి ఎంత అయితే అవుతుందో అన్నింట్లలో వేసేసుకొని ఒక 45 minutes వరకు దాన్ని టచ్ చేయకుండా వదిలేసేయాలన్నమాట. రూమ్ టెంపరేచర్లోనే వదిలేసేయాలి, ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. రూమ్ టెంపరేచర్కి వదిలేస్తే మనకి జెల్లీ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇలా గ్లాసులలో వేసి పెట్టేశాను కదా, మీకు 45 minutes తర్వాత చూపిస్తాను. ఇప్పుడు దీన్ని 45 minutes వదిలేద్దాం. ఒక 45 minutes తర్వాత అండి ఇది చూసారా జెల్లీ అనేది అయ్యింది. ఇలా ఒక ప్లేట్ తీసుకొని మనము గ్లాస్ని ఇలా కదిలించేస్తే చాలు, మనకి జెల్లీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, నేను కొంచెం వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఇలా లూజ్గా వచ్చేసిందనమాట, లేదు అంటే పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, చూసారా ఇలా అయ్యిందనమాట. మీరైతే 400 ml వాటర్ వేసుకొని చేసుకోండి, చాలా బాగా వస్తుంది. మనము బయట కొనిచ్చే వాటికంటే ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకు ఇచ్చేయచ్చు అనమాట. చూసారా జెల్లీస్ అనేవి ఎంత బాగా వచ్చాయో. పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే ఈ జెల్లీస్ మనం బయట నుండి కొనివ్వకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, అది కూడా ట్రై చేయండి. కొంచెం వాటర్ తక్కువ వేసి చేసుకోండి, ఓకేనా. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్,